నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఓటర్లకు పచ్చ పార్టీ ప్రలోభాలకు గురిచేస్తోంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు టీడీపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. స్థానికులకు పచ్చ పార్టీ నాయకులు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. ఎన్నికలకు 2-3 రోజుల ముందు స్లిప్పులు చూపించిన వారికి మాత్రమే డబ్బులు పంచేలా పచ్చ పార్టీ నాయకులు ఎత్తుగళ్లు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. కార్తీక్, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నాయకులకు ఓటమి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏ విధంగానైనా ఈ యొక్క ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రలోభాలకు గురి చేస్తున్న పరిస్థితి. కర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తన సొంత కంపెనీల ద్వారా ఈ యొక్క డబ్బులని ఇతర అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ప్రలోభాలకు పాల్పడుతుంటే ఈ యొక్క నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంబంధించిన టీడీపీ అభ్యర్థి మాత్రం ఈ యొక్క బాబు షూరిటీ మేము గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ఒక కూపన్లను ప్రింట్ చేయించారు. దానికి తోడుగా ఈ యొక్క కూపన్లను కూడా తయారు చేయడం జరిగింది. ఈ కూపన్లను టీడీపీ కార్యకర్తలకు తటస్థులకు ఈ యొక్క కూపన్లను పంపిణీ చేస్తున్న పరిస్థితి. దాని ద్వారా ఎలక్షన్స్ ముందర 3 రోజుల ముందర ఈ యొక్క కూపన్లు ఇస్తే డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నట్లయితే రంజాన్ పండుగ రోజు కూడా ఈ యొక్క ముస్లిం సోదరులకు ఆ యొక్క రంజాన్ తోఫా కింద డబ్బులు బట్టలు పంపిణీ చేసిన పరిస్థితి. అదే విధంగా ఈ రోజు చూస్తున్నట్లయితే ఏకంగా ఈ యొక్క కూపన్లను ప్రింట్ చేసి ఈ యొక్క టీడీపీ కార్యకర్తలకు తటస్థులకు ఈ యొక్క పంపిణీ చేసి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూస్తున్నట్లయితే 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. అదే పరిస్థితి ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది అనే ఒక నమ్మకంతో టీడీపీ నాయకులు ఈ రోజు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేసి తమ వైపుకు తిప్పుకోవాలనే ఒక ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కార్తీక్.